పూరీలు ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా కూడా బాగా పొంగుతూ హోటల్లో చేసే పూరీలాగా రావాలి అంటే నేను ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను. నేను చేసే పూరీలకు కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ మా అన్నయ్య అండ్ మా హస్బెండ్. అలా అని చెప్పి పూరీలు చేయడంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏమీ కాదులేండి. చాలా మంది పూరీలు చేయడానికి గోధుమ పిండిని మైదా పిండిని కలిపి వాడుతూ ఉంటారు. అలా కాకుండా బయట మనకు షాప్స్లో పూరీ పిండి సపరేట్గా దొరుకుతుంది. బయట హోటల్స్లో పూరీ చేసే వాళ్ళు కూడా పూరీ పిండినే వాడుతూ ఉంటారు. మనం పూరీ పిండిని కలుపుకునేటప్పుడు సాల్ట్తో పాటుగా కొద్దిగా ఆయిల్ను 1 స్పూన్ బొంబాయి రవ్వను వేసుకొని పూరీ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పూరీ పిండిని కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన పూరీ పిండి బాగా నానిపోయి పూరీలు చేసినప్పుడు బాగా పొంగుతూ వస్తాయి. పూరీలు రుద్దుకునేటప్పుడు ఎప్పుడూ కూడా పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో రుద్దుకోవాలి. అలానే పూరీలను కాల్చుకునేటప్పుడు నూనె బాగా కాగి ఉండాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పూరీలను కాల్చుకోవాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పూరీలను చేసినప్పుడు ఇలా కనుక చేసినట్లయితే హోటల్లో చేసే పూరీలు ఎంత ఇష్టంగా తింటారో మీరు చేసే పూరీలను కూడా అంతే ఇష్టంగా తింటారు. అలానే పూరీ కర్రీని ఎలా చేసుకోవాలో అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.